Hi, my dear students. Last class లో కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివాలెన్స్ కండక్టెన్స్, వేరియేషన్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దీన్ని ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ అని చెప్పాం. దీని ప్రకారం ఏంటంటే according to ionic theory of a binary electrolyte is dissolved in water, a portion of its molecule dissociated into ions. The ions are equilibrium with undissociated molecule of electrolyte solution. ఇక్కడ అయానిక్ థియరీ అని అయానిక్ థియరీ ప్రకారంగా, అయానిక్ థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాలిక్యూల్ అనేది డిసోసియేషన్ అనేది జరిగినట్లయితే అది ప్లస్ మైనస్ అయాన్స్ కింద డిసోసియేషన్ అనేది జరుగుతుంది. ఆ విధమైనటువంటి థియరీ పరంగా తీసుకున్నట్లయితే ఏ బైనరీ ఎలక్ట్రోలైట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ HCl అనేది ఉందనుకోండి. ఈ HCl ఏ విధంగా డైవర్ట్ అవుతుంది, అయనైజేషన్ జరుగుతుంది H ప్లస్ Cl మైనస్. ఈ విధంగా 2 అయాన్స్ ని మనకి ఫామ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని బైనరీ ఎలక్ట్రోలైట్ అని చెప్తాం. బై అంటే రెండు అని అర్థం. ఇక్కడ 2 అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి మాలిక్యూల్, అది కూడా ఎలక్ట్రోలైట్. ఓకేనా, దాన్ని బైనరీ ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ బైనరీ ఎలక్ట్రోలైట్ అనేది వాటర్ లో డిజాల్వ్ చేసినట్లయితే కొంత ఏ పోర్షన్ ఆఫ్ ఇట్స్ మాలిక్యూల్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్, అంటే కొంతవరకు ఆ సబ్స్టెన్స్ అనేది ఏ బైనరీ ఎలక్ట్రోలైట్ అయితే తీసుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్ అనేది కొంతవరకు అయనైజేషన్ అనేది జరిగి అయాన్స్ కింద మారుతుంది. ఇంకా రిమైనింగ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. అవి అన్డిసోసియేటెడ్ అంటే అవి డిసోసియేషన్ అనేది జరగకుండా అయాన్స్ కింద ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అవి ఆ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ కి నెక్స్ట్ డిసోసియేటెడ్ అయాన్స్ కి మధ్య ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే డిసోసియేషన్ జరిగినటువంటి మాలిక్యూల్ కి అన్డిసోసియేషన్ జరిగినటువంటి మాలిక్యూల్ కి మధ్య ఈక్విలిబ్రియం అనేది ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆస్ట్వాల్డ్ అప్లైడ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ టు ఈక్విలిబ్రియం. ఆ ఈక్విలిబ్రియం కి ఏం చేశాడంటే ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్ట్ లా ఆఫ్ మాస్ యాక్షన్ అనే ఫార్ములాని అప్లై చేస్తాడు. లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మీకు సింపుల్ గా రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అని చెప్తాం. ఒక రియాక్షన్ అనేది జరిగినప్పుడు జనరల్ గా చూసుకున్నట్లయితే A ప్లస్ B అనేది ఉంది. ఈ రెండు కూడా మనకి ఏ ఫామ్ చేస్తాయంటే C+D కింద ఫామ్ అయిన అనుకున్నట్లయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంది, రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అంటే A ప్లస్ B మీద. అదేవిధంగా రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C అండ్ D మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫార్వర్డ్ రియాక్షన్ ఎట్ ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఏ విధంగా ఉంటుందంటే రెండు కూడా ఈక్వల్ గా కాన్సన్ట్రేషన్ లో ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా, దీన్ని లా ఆఫ్ మాస్ యాక్షన్ కింద చూపిస్తున్నాం. ఈ లా ఆఫ్ మాస్ యాక్షన్ ని అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్ కి డిసోసియేటెడ్ అయాన్స్ కి మధ్య ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అయినప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తామో ఈ ఫార్ములాని కూడా అక్కడ అప్లై చేయడం జరిగింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి. 1 మోల్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్, అది కూడా ఏంటి AB అనేది 1 మోల్ బైనరీ ఎలక్ట్రోలైట్ అనుకున్నట్లయితే అది డిజాల్వ్డ్ ఇన్ B లీటర్ ఆఫ్ వాటర్ లో డిజాల్వ్ చేసినట్లయితే లెట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఏమవుతుందంటే ఆల్ఫా అవుతుంది. అంటే AB అనేది ఒక బైనరీ ఎలక్ట్రోలైట్, అది 1 మోల్ ఉన్నది, అది B లీటర్ ఆఫ్ వాటర్ లో డిజాల్వ్ చేసినట్లయితే అది ఆ డిజాల్వ్ అయిన తర్వాత AB యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఎంత అంటే ఆల్ఫా. ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాం. The number of moles of substance is divided into simplest లేదా simpler substance number of
ఫ్రాక్షన్స్ ఆఫ్ యూనిట్స్ కింద డివైడ్ అయిపోవడం, లేకపోతే ఆ విధంగా ఫర్ యూనిట్ టైం, ఒక యూనిట్ టైంలో ఆ విధంగా డివైడ్ అయిపోతే, అంటే ఒక సబ్స్టెన్స్ అనేది ఎన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ యూనిట్స్ కింద, సింప్లర్ యూనిట్స్ కింద ఒక యూనిట్ టైంలో మనకి డివైడ్ అయిపోతాయో అవే మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని చెప్తున్నాం. ఇక్కడ ఈ బైనరీ ఎలక్ట్రోలైట్ అనేది ఎన్ని సింప్లర్ అయాన్స్ కింద మారుతుందో దాన్ని డిసోసియేషన్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాతో చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనకి ఏ విధంగా రాస్తామంటే, ఇక్కడ ఏబి అనేది బైనరీ ఎలక్ట్రోలైట్ అన్నాం. ఇది డిసోసియేషన్ అనేది జరిగి ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ కింద డివైడ్ అవుతుంది, అయనైజేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ ప్లస్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకోండి, బి మైనస్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఎట్ వాల్యూమ్ వి, ఇది కూడా వాల్యూమ్ వి. ఇక్కడ డిసోసియేషన్ జరిగిన తర్వాత ఏ ప్లస్ బి మైనస్ ఏర్పడిన తర్వాత వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇన్ సర్టెన్ వాల్యూమ్స్ లో రాస్తాం. ఇంకా ఏదైనా కానీ మనకి అన్ని డిసోసియేషన్ జరగాలని ఏముండదు, కొన్ని అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఆ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఏంటంటే దేని విధంగా చూపిస్తాం, 1 మైనస్ ఆల్ఫాతో చూపిస్తాం ఎట్ వాల్యూమ్ వి. ఓకేనా, అంటే ఆల్రెడీ డిసోసియేషన్ అయిపోగా ఇంకా మిగిలినటువంటి అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఆ ఎలక్ట్రోలైట్ కాబట్టి ఎలక్ట్రోలైట్ లో దేని విధంగా చూపిస్తాం, 1 మైనస్ ఆల్ఫా బై వాల్యూమ్ వి విధంగా చూపిస్తాం. ఓకేనా, అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, మాస్ యాక్షన్ పరంగా ఏంటి మనకి రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అని చెప్పేసాం ఆల్రెడీ. అదేవిధంగా ఇక్కడ రేట్ కాన్స్టెంట్ కే అనేది తీసుకున్నట్లయితే, లేదా డిసోసియేషన్ కాన్స్టెంట్ కే అనేది తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అనే విధంగా కూడా చెప్తాం. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ కి ఈక్వల్ గా ఉంటుంది, అది ఫార్వర్డ్ రియాక్షన్ లో. ఓకేనా, కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బి, ఈ విధంగా రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలుసు ఏ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది తీసుకున్నట్లయితే ఆల్ఫా బై వి ఇంటూ బిది కూడా ఆల్ఫా బై వి బై ఏబిది కూడా ఏంటి 1 మైనస్ ఆల్ఫా బై వి, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, దీని నుంచే మనకి ఏ విధంగా రాస్తాం, ఇది పైకి తీసుకెళ్ళినట్లయితే ఆల్ఫా బై వి ఇంటూ ఆల్ఫా బై వి ఇంటూ వి బై 1 మైనస్ ఆల్ఫా, ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏ విధంగా రాస్తాం, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బై ఈవి, ఈవి వాల్యూమ్ అనేది క్యాన్సిల్ అయినట్లయితే ఆల్ఫా స్క్వేర్ బై వి అనేది మిగులుతుంది, ఇంకా వి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. ఓకేనా, ఇక్కడ కే వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆల్ఫా స్క్వేర్ బై వి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే. ఇక్కడ వాల్యూమ్ అనేది తీసుకున్నట్లయితే సి దేర్ఫోర్ సి ఈక్వల్ టు 1 బై వి కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 బై వి కింద రాసినట్లయితే దాని యొక్క వాల్యూ ఎంత అంటే సి. ఇక్కడ సి అంటే కాన్సన్ట్రేషన్, వాల్యూమ్ అనేది పెరిగినట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుందని మనకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి therefore k equal to c alpha square by 1 minus alpha అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ v అనేది 1 by v కింద రాసాం కాబట్టి ఈ విధంగా వస్తుంది c. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మనకి డిసోసియేషన్ కాన్స్టెంట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఆస్వాల్ట్ డైల్యూషన్ అనేది ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కి అప్లై చేయాలా లేదా వీక్ ఎలక్ట్రోలైట్ కి అప్లై చేస్తే ఆ డిసోసియేషన్ కాన్స్టెంట్ వాల్యూ కే వాల్యూ అనేది పెరుగుతుంది అని అంటే ఇక్కడ, బట్ ఇన్ కేస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అని తీసుకున్నట్లయితే వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రోలైట్ అంటే ఖచ్చితంగా అది ప్లస్ మైనస్ సైన్స్ కింద డివైడ్ అవ్వాలి, అదేవిధంగా దాని గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వాలి, దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోలైట్ అంటాం. ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఎసిటిక్ యాసిడ్ CH3COOH,
CH3COOH ఏ విధంగా డివైడ్ అవుతుంది? CH3COO మైనస్ H ప్లస్ ఈ విధంగా డివైడ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయనైజేషన్ అనేది జరగలేదు కాబట్టి వీక్ ఎలక్ట్రోలైట్ కింద ఉపయోగపడుతుంది. ఈ వీక్ ఎలక్ట్రోలైట్ లో కంప్లీట్ అయనైజేషన్ అనేది జరగట్లేదు కాబట్టి డిగ్రీ ఆఫ్ డిస్యూజేషన్ అనేది ఏమవుతుందంటే నెగ్లిజిబుల్. అంటే కంప్లీట్ అయనైజేషన్ అనేది జరగట్లేదు కాబట్టి డిగ్రీ ఆఫ్ డిస్యూజేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తాము. కాబట్టి సో ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఈజ్ వెరీ స్మాల్. డిగ్రీ ఆఫ్ డిస్యూజేషన్ ఆల్ఫాతో చూపించాం, దాని యొక్క వాల్యూ అనేది డిగ్రీ ఆఫ్ డిస్యూజేషన్ నెగ్లెక్ట్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ అనేది చాలా స్మాల్ గా ఉంటుంది. అండ్ టేకెన్ యాజ్ యూనిటీ ఒకే విధంగా తీసుకోవచ్చు, ఒకటి కింద తీసుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు మనకి లాస్ట్ లో ఆల్రెడీ దీన్ని చూడండి, ఈ ఫార్ములా నుంచి చూసుకున్నట్టయితే K ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై V ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ డినామినేటర్ లో ఉన్నటువంటి ఈ ఆల్ఫా అనేది నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి మిగిలిందంట ఏమవుతుందంటే K ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై V అవుతుంది. ఎందుకని అలాగ రాస్తున్నా? సార్ చూడండి, ఆల్ఫా స్క్వేర్ బై వి, K ఈక్వల్ టు దాని యొక్క ఫార్ములా ఏంటంటే K ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై వి అని రాస్తాం. ఇక్కడ ఎందుకని రాస్తున్నామంటే మనకు ఆల్రెడీ తెలుసు బైనరీ ఎలక్ట్రోలైట్ నుంచి వచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే K ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై వి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. ఇది తెలుసు మనకి, ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. దీంట్లో డినామినేటర్ లో ఉన్నటువంటి ఈ ఆల్ఫా అనేది క్యాన్సిల్ చేయగా, అంటే వెరీ స్మాల్ కాబట్టి డిగ్రీ ఆఫ్ డిస్యూజేషన్ అనేది స్మాల్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయినట్లయితే వి ఆల్ఫా స్క్వేర్ బై వి అనేది మిగులుతుంది. ఆ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. దీని నుంచి చూసుకున్నట్లయితే KV అనేది సైడ్ తీసుకురండి, KV ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా విధంగా రాసినట్లయితే ఆల్ఫా ఈక్వల్ టు రూట్ K ఇంటూ వి. ఓకేనా? దీన్నే ఏ విధంగా రాయొచ్చు అంటే ఆల్ఫా ఈక్వల్ టు రూట్ K ఇంటూ సి. ఇక్కడ సి అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్. సి అంటే కాన్సన్ట్రేషన్ అని అర్థం, ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఇదే ఫార్ములాని ఏ విధంగా రాస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ alpha, a degree of dissociation alpha is directly proportional to root K into V. ఈ విధంగా రాయొచ్చు. అదే విధంగా ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 బై రూట్ K ఇంటూ సి. ఈ విధంగా రాస్తాం. అంటే ఏంటి దీని అర్థం? ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇన్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ వాల్యూమ్ లో చెప్తున్నాం. అదేవిధంగా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్తున్నాం. ఇక్కడ దీన్నే ఈ విధంగా రాస్తాం. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఆల్ఫాతో చూపించాం. ఈ ఆల్ఫా యొక్క వాల్యూ అనేది చూసుకున్నట్లయితే ఈ వాల్యూ అనేది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. ఓకేనా? ఇది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. వీక్ ఎలక్ట్రోలైట్ లో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఆల్ఫా అనేది స్మాల్ గా ఉంటుంది. అది యూనిటీ కింద తీసుకున్నా మనకి ఇక్కడ 1 ఏమో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మిగులుతుంది వి అనేది మిగులుతుంది. కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బై వి అనేది రాస్తాం ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ ఇది ఆస్ట్వాల్ డైల్యూషన్ లా అనేది. నెక్స్ట్ దీంట్లో లిమిటేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే లిమిటేషన్స్, ఈ ఆస్ట్వాల్ డైల్యూషన్ లా అనేది దేనికి అప్లై చేయొచ్చు, దేనికి అప్లై చేయలేము అన్న దానికి చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ చూడండి. దిస్ లా ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ టు వీక్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్. అంటే ఈ లా దేనికి అప్లై చేయొచ్చు అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ కి అప్లై చేయొచ్చు ఇన్ డైల్యూట్ సొల్యూషన్ లో. అంటే డైల్యూట్ సొల్యూషన్ అయినప్పటికీ ఏంటి, కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. దాంట్లో అది వీక్ ఎలక్ట్రోలైట్ కింద చెప్తున్నాం. ఆ వీక్ ఎలక్ట్రోలైట్ కి ఈ ఆస్ట్వాల్ డైల్యూషన్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే అక్కడ K వాల్యూ అనేది
ఇక్కడ కే వాల్యూ చూసుకున్నట్లయితే అంటే డిస్ట్రిబ్యూషన్ కాన్స్టెంట్ కే వాల్యూ అనేది ఎక్కువగా వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే మనకి ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తో కంపేర్ చేస్తే కే వాల్యూ అనేది వీక్ ఎలక్ట్రోలైట్ కి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చూడండి, బట్ నాట్ అప్లికేబుల్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కి అప్లై చేయం. ఎందుకు అప్లై చేయం? బికాస్ ఆన్ డైల్యూషన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ డిక్రీజ్డ్. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ని మనకి డైల్యూషన్ అనేది చేసినట్లయితే కే వాల్యూ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇదే ఫార్ములాలో మనకి డైల్యూషన్ అనేది చూపించినట్లయితే ఈ కే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆ కే వాల్యూ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా కే వాల్యూ అనేది తగ్గినట్లయితే అది ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా కింద అప్లై చేయడానికి అంత అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ డైల్యూషన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ డిక్రీజ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ లో డైల్యూషన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే డైల్యూషన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంటే వాల్యూ ఆఫ్ కే ఇన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క డైల్యూషన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తుంటే ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క కే వాల్యూ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా ఓన్లీ అప్లికేబుల్ టు ఏంటది వీక్ ఎలక్ట్రోలైట్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్. ఓకేనా? కే వాల్యూ అనేది వీక్ ఎలక్ట్రోలైట్ లో ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ లో తక్కువగా ఉంటుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ని ఇంకా డైల్యూషన్ చేసినా దాని యొక్క కే వాల్యూ అనేది ఇంకా డిక్రీజ్ అవుతుంది తప్ప ఇంక్రీజ్ అనేది జరగదు. ఓకేనా? ఇది లిమిటేషన్స్. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ డైల్యూషన్ ఆఫ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. ఓకేనా? ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా యొక్క ఇంపార్టెన్స్ అనేది చూసుకున్నట్టయితే దిస్ లా ఈజ్ వెరిఫైడ్ by determining the degree of dissociation of binary electrolyte at different dilution and calculate the value of ionic constant. ఇక్కడ ఈ లా అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చేయడానికి, ఒక బైనరీ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా ఎట్ డిఫరెంట్ డైల్యూషన్, ఏ డైల్యూషన్ దగ్గర డిఫరెంట్ డైల్యూషన్ దగ్గర అంటే కొంత కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ ఉంటుంది, ఇంకా దానికన్నా డిఫరెంట్ గా ఉన్నటువంటి సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. మనకి ఆల్రెడీ తెలుసు. ఒకే విధంగా సొల్యూషన్స్ అనేవి వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేవి ఉండవు. కాబట్టి అట్ డిఫరెంట్ డైల్యూషన్స్ దగ్గర చేసినట్లయితే ఆ డిఫరెంట్ డైల్యూషన్స్ నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే అయనైజేషన్ కాన్స్టెంట్ అనేది మనకి క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ కోల్-రాస్ లా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వరకు ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ అనేది మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కోల్-రాస్ లా. అక్కడ ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో కానీ లేకపోతే డిగ్రీ ఫస్ట్ లో, ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో ఉంటుంది మనకి కోల్-రాస్ లా అనేది. ఈ కోల్-రాస్ లా అనేది తీసుకున్నట్లయితే కోల్-రాస్ లా అంటే ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఒకసారి చూడండి, ఇట్ స్టేట్ దట్ ఇండిపెండెంట్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్. ఇండిపెండెంట్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అంటే దేనికి దానికి స్వతంత్రంగా, మొబిలిటీ అంటే మూమెంట్, కదలటం చూపిస్తుంది ఒక సొల్యూషన్ లో. ఇండిపెండెంట్ మైగ్రేషన్ అని కూడా అనొచ్చు, లేదా ఇండిపెండెంట్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ని కోల్-రాస్ లా కింద చెప్తాం. ఇట్ స్టేట్స్ దట్ ద ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆఫ్ an infinite dilution is the sum of mobility of cation and anion. ఇక్కడ ఈక్వివాలెంట్, ఒకసారి చూడండి, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ని లాంబ్డాతో చూపిస్తాం. ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అంటే ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ని ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసినప్పుడు దాని యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ లాంబ్డా ఇన్ఫినిటీ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే సమ్ ఆఫ్ ద మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్ అండ్ సమ్ ఆఫ్ ద మొబిలిటీ ఆఫ్ యానయాన్. అంటే క్యాటయాన్ యొక్క మొబిలిటీకి యానయాన్ యొక్క మొబిలిటీకి ఈక్వల్ గా ఉంటుంది. ఏంటిది? ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. ఓకేనా? అంటే ఏంటి? లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇక్కడ
లాంబ్డా అనేది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ కింద తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫినిటీ అనేది రాస్తాం. ఒక సొల్యూషన్ ని ఇన్ఫినిటీ డైల్యూషన్ చేసినప్పుడు ఆ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ఆ సొల్యూషన్ లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ అయాన్స్ యొక్క మూమెంట్ కి లేకపోతే మొబిలిటీకి ఈక్వల్ గా ఉంటుంది. దీన్నే కోల్రాస్ లా కింద చెప్తాం. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ కోల్రాస్ లా చూసుకున్నట్లయితే ఆ కోల్రాస్ నుంచి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్ఫా లాంబ్డా ఇన్ఫినిటీ అనేది ఏంటి? ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసినప్పుడు లాంబ్డా ఇన్ఫినిటీ అనేది ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఇక్కడ నెక్స్ట్ లాంబ్డా ప్లస్ అనేది ఏంటంటే క్యాటయానిక్ మొబిలిటీ అంటే మూమెంట్ అన్నది క్యాటయాన్స్ అయాన్స్ యొక్క మూమెంట్. అదేవిధంగా లాంబ్డా మైనస్ అనేది ఏంటి? యానయానిక్ మొబిలిటీ. కానీ ఈ విధంగా మనకి అంటే క్యాటయాన్ మొబిలిటీ యానియాన్ మొబిలిటీ దేనికి ఈక్వల్ గా ఉంటుంది? ఈక్వల్ కండక్టెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ డైల్యూషన్ కి ఈక్వల్ గా ఉంటుంది. దీన్నే కోల్రాస్ లా కింద చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైనరీ ఎలక్ట్రోలైట్ అనేది తీసుకున్నట్లయితే అది కూడా ఎస్సిఎల్ అనేది తీసుకున్నట్లయితే ఎస్సిఎల్ అనేది ఈ ఎస్సిఎల్ యొక్క మనకి ఈక్వల్ కండక్టెన్స్ అని చెప్పాలంటే లాంబ్డా ఎస్సిఎల్ ఈక్వల్ టు ఈ హెచ్సిఎల్ అనేది ఏ విధంగా డివైడ్ అవుతుంది? జనరల్ గా హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ అంటే లాంబ్డా హెచ్ ప్లస్ లాంబ్డా సిఎల్ మైనస్ అంటే హెచ్ ప్లస్ అయాన్స్ సిఎల్ మైనస్ అయాన్స్ యొక్క మూమెంట్ దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ఎస్సిఎల్ యొక్క మూమెంట్ కండక్టెన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇదే కోల్రాస్ లా. ఏదైనా తీసుకుని రాయొచ్చు. ఓకేనా, కోల్రాస్ లా అనేది ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాస్ లా. ఇక్కడ కోల్రాస్ లా అనేది దేనికి అప్లై చేయొచ్చు? దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కాలిక్యులేషన్ ఆఫ్ అయానిక్ మొబిలిటీస్ ని కాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా, అయానిక్ మొబిలిటీస్ అంటే అయాన్స్ యొక్క మొబిలిటీ. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను చూడండి, లాంబ్డా హెచ్ ప్లస్ లాంబ్డా సిఎల్ మైనస్. ఇక్కడ చూడండి హెచ్ ప్లస్ అయాను సిఎల్ మైనస్ అయాను వీటి యొక్క మొబిలిటీస్ ని కాలిక్యులేషన్ చేయడానికి కోల్రాస్ లా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అయాన్స్. అంటే ఏంటి దీని అర్థం? ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉన్నటువంటి టోటల్ కరెంట్ అనేది దేని వల్ల వస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ అయాన్స్ వల్ల వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఎన్నైతే ఉంటాయో ఆ సొల్యూషన్ లో, ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఆ నంబర్ ఆఫ్ అయాన్స్ కు ఉన్నటువంటి ఆ కరెంట్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకి ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క కరెంట్ కింద చూపిస్తాం. అదేవిధంగా ద చార్జ్ క్యారీడ్ బై ఈచ్ అయాన్ అంటే ప్రతి అయాన్ కూడా ఏం క్యారీ చేస్తుంది? చార్జ్ అనేది క్యారీ చేస్తుంది, చార్జ్ ని తీసుకెళ్తుంది. అండ్ ద మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఇన్ ఎలక్ట్రోలైట్ అంటే ఎలక్ట్రోలైట్ లో ఉన్నటువంటి అయాన్స్ అనేవి మొబిలిటీ అనేది చూసుకున్నట్లయితే అయాన్స్ సొల్యూషన్ కంటైనింగ్ వన్ ఆఫ్ the electrolyte at infinite dilution, the number of ions as well as charge carried on ions are constant. దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సొల్యూషన్ అనేది ఉన్నట్లయితే ఆ సొల్యూషన్ లో నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఎన్నైతే ఉంటాయో ఆ అయాన్స్ యొక్క నెంబర్ మీద బేస్ చేసుకుని ఎన్ని క్యాటయాన్స్ ఉంటాయో ఎన్ని యానియాన్స్ అనేవి ఉంటాయో మనకి అన్ని అయాన్స్ కూడా ఏం చేస్తాయంటే ఛార్జ్ ని క్యారీ చేసుకుంటా తీసుకెళ్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అయాన్స్ అనేవి ఉన్నట్లయితే ఆ 10 అయాన్స్ కూడా 10 ఛార్జ్ ని క్యారీ చేసుకుంటా వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఛార్జ్ అయాను రెండు కూడా మనకి కాన్స్టెంట్ గా ఉంటాయి అని చెప్తున్నాడు ఒక సొల్యూషన్ లో. ఓకేనా, నెక్స్ట్ ఆ విధంగా జరగడానికి రీజన్ ఏంటంటే ద రీజన్ ఫర్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్
ఫర్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ దేర్ మొబిలిటీస్. అంటే డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ అయాన్స్ అనేవి డిఫరెంట్ అయాన్స్ అనేవి కూడా ఉంటాయి మనకి ఇక్కడ చూడండి. ద రీజన్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఫర్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ దేర్ మొబిలిటీస్. అంటే వాటి యొక్క మొబిలిటీ కదలికల్లో మూమెంట్లో ఎలక్ట్రోలైట్ యొక్క సొల్యూషన్స్ డిఫరెంట్ గా మూమెంట్ అనేది చూపిస్తుంది. ఎప్పుడు ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసిన, ఎందుకని డిఫరెంట్ వాల్యూస్ తో ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేది ఉంటుంది. అది కూడా ఎందుకు వస్తుందంటే డిఫరెంట్ మొబిలిటీస్ అనేది ఉండటం వల్ల. అంటే మొబిలిటీలో మనకి డిఫరెంట్ గా ఉన్నట్లయితే దాంట్లో ఈక్వివలెంట్ కండక్టెన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా, అది ఎప్పుడు కూడా ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసిన. ఓకేనా, లెట్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. ఇప్పుడు ఒకసారి చూడండి, జనరల్ గా మనకి ఏవో టూ టైప్స్ వెలాసిటీ ఉన్నటువంటి అయాన్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసినప్పుడు చూపించినట్లయితే రెండాటికి కూడా ఆ ఈక్వివలెంట్ కండక్టెన్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందువల్ల వస్తుందంటే వాటి యొక్క మొబిలిటీస్ లో డిఫరెన్స్ ఉండటం వల్ల వస్తుంది. డిఫరెంట్ మొబిలిటీస్ అనేది ఉండటం వల్ల ఆ రెండాటి యొక్క అబ్సల్యూట్ వెలాసిటీ అనేది చూసుకున్నట్లయితే అక్కడ క్యాటయాను యానియాను రెండు కూడా చూసుకున్నట్లయితే అవి కొంత 1 వోల్ట్ సెంటీమీటర్ పొటెన్షియల్ దగ్గర దాని యొక్క అబ్సల్యూట్ మొబిలిటీస్ ని యానియాన్ యొక్క మొబిలిటీని మ్యూ ప్లస్ కింద, క్యాటయాన్ యొక్క మొబిలిటీని మ్యూ ప్లస్ కింద, అదేవిధంగా యానియాన్ యొక్క మొబిలిటీని మ్యూ మైనస్ కింద చూపించాడు. ఇప్పుడు 1 వోల్ట్ సెంటీమీటర్ పొటెన్షియల్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఆ యానియాన్ యొక్క క్యాటయాన్ యొక్క అబ్సల్యూట్ వెలాసిటీ లేదా అబ్సల్యూట్ మొబిలిటీని మ్యూ ప్లస్ మ్యూ మైనస్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా, నెక్స్ట్ ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అండ్ ద అయానిక్ మొబిలిటీస్ మస్ట్ బి ప్రపోర్షనల్ టు దేర్ అబ్సల్యూట్ మొబిలిటీస్. ఇక్కడ సార్ చూడండి, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ లాంబ్డా ఇన్ఫినిట్ అంటే ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అండ్ దే అయానిక్ మొబిలిటీస్ మస్ట్ బి ప్రపోర్షనల్ టు దేర్ అబ్సల్యూట్ మొబిలిటీస్ అన్నాడు. అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ మొబిలిటీస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ యానియాన్. ఈ విధంగా చెప్తాం. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసి రాసినట్లయితే ఈక్వల్ టు కే ఇంటూ న్యూ ప్లస్ ప్లస్ న్యూ మైనస్ ఈ విధంగా రాస్తాం. ఇక్కడ కే అనేది ఏంటి, ఒక కాన్స్టెంట్. కే అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ యొక్క వాల్యూ అనేది చూసుకున్నట్లయితే 96,500. కే యొక్క వాల్యూ ఎంత అంటే 96,500. అంటే equivalent conductance at infinite dilution is directly proportional to absolute mobilities of anion and cation. ఈ విధంగా చెప్తున్నాం. అబ్సల్యూట్ మొబిలిటీస్ కి ఏ విధంగా ఉంటుంది, ఈక్వివలెంట్ కండక్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఈ మొబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయితే కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈ మొబిలిటీస్ డిక్రీజ్ అవుతే కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసి కే అనేది రాస్తాం. కే అంటే కాన్స్టెంట్, దాని యొక్క వాల్యూ 96,500. ఓకేనా, ఇక్కడ మనకి దీని నుంచి చూసుకున్నట్లయితే వేర్ we know that ionic mobility, అది కూడా cationic mobility is directly proportional to absolute mobility of cation and anionic mobility is directly proportional to absolute mobility of anion. ఈ విధంగా చెప్తున్నాం. అంటే ఒక క్యాటయాన్ యొక్క మొబిలిటీ అనేది చూసుకున్నట్లయితే దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అబ్సల్యూట్ మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్. అదేవిధంగా ఒక
యానియాన్ యొక్క మొబిలిటీ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే అబ్సల్యూట్ మొబిలిటీస్ ఆఫ్ యానియాన్ కింద ఉంటుంది. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసి రాసినట్లయితే లాంబ్డా ప్లస్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీసేసి రాస్తాం కే అనేది రాస్తాం కే ఇంటూ మ్యూ ప్లస్ ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా ఈ విధంగా రాస్తాం లాంబ్డా మైనస్ ఈక్వల్ టు కే ఇంటూ మ్యూ మైనస్. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ దీని అర్థం ఇక్కడ అయానిక్ కండక్టెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ అనేది చూసుకున్నట్లయితే అయానిక్ కండక్టెన్స్ అని చెప్తాం. ఈ కండక్టెన్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంటే అబ్సల్యూట్ మొబిలిటీ లేదా స్పీడ్ ఆఫ్ ద యానియాన్ అండ్ క్యాటియాన్ కి మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాల్కులేట్ ద అయానిక్ మొబిలిటీస్ అనేవి కాల్కులేట్ చేయొచ్చు. అయానిక్ మొబిలిటీసే కదా కాల్కులేట్ చేస్తే ఇక్కడ ప్లస్ అయాన్ మొబిలిటీ మైనస్ అయాన్ యొక్క మొబిలిటీస్ ని కాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి కండక్టెన్స్ ఆఫ్ క్యాటియాన్ అండ్ కండక్టెన్స్ ఆఫ్ యానియాన్. ఇక్కడ ఇది ఈ రెండు కూడా దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది? అబ్సల్యూట్ మొబిలిటీస్ ఆఫ్ యానియాన్ అండ్ క్యాటియాన్. యానియాన్ క్యాటియాన్ కి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఆ రెండాట్ల యొక్క మనకి కండక్టివిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇంకా 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కోల్ డ్రాస్ లో ఉన్నాయి. ఆ రెండు కూడా నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఫోన్ చేసి అడగండి. అందరూ కూడా క్లాసు ఫాలో అవ్వండి, మిస్ కాకుండా ఫాలో అవ్వండి ప్రతి క్లాసు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.